నెక్స్ట్ వన్, సెవెంత్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సెవెంత్ క్వశ్చన్? సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్? షేప్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ యొక్క షేప్ ఏంటిది? స్పియర్. ఎర్త్ యొక్క షేప్ ఏంటిది? స్పియర్. స్లైట్లీ ఫ్లాటెండ్ ఎట్ పోల్స్. స్పియర్ మాదిరిగానే ఉంటుంది కానీ ఇక్కడ పోల్స్ దగ్గర ఫ్లాట్గా ఉంటుంది. పోల్స్ దగ్గర ఫ్లాట్గా ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది మన లెసన్లో. ఓకేనా? సో దిస్ ఈస్ ద వాట్ షేప్ ఆఫ్ ద ఎర్త్. షేప్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ స్పియర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ లైన్స్? వాట్ ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ లైన్స్ ఆన్ ద గ్లోబ్? గ్లోబ్ మీద ఉన్న ఈ నెట్వర్క్ అంటే మనకేమున్నవి? సో ఈ విధంగా ఎర్త్ మీద ఈ విధంగా డివైడ్ చేసిన లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటారు కదా. సో వాటిని మొత్తాన్ని కలిపితే మనకు ఒక గ్రిడ్ మాదిరిగా ఫామ్ అవుతుంది. గ్రిడ్ అంటే యాక్చువల్గా ఇట్లా ఉంటే గ్రిడ్ అంటారు. ఇది గ్రిడ్. సో ఇట్లా గ్రిడ్ మాదిరిగా మనకు ఫామ్ అవడము జరుగుతుంది. ఆ లైన్స్ ఆ విధంగా ఉండడాన్ని ఏమంటారు? గ్రిడ్ అని అంటారు. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ లైన్స్ రన్నింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్? ఈస్ట్ నుంచి వెస్ట్ వైపుకు వెళ్ళే లైన్స్ని ఏమంటారు? లాటిట్యూడ్స్. ఈస్ట్ నుంచి వెస్ట్, దిస్ ఈజ్ ద వాట్? ఈస్ట్. సో యాక్చువల్లీ ఎప్పుడు కానీ టాప్లో ఉండేది నార్త్, రైట్ సైడ్ ఉండేది ఈస్ట్, లెఫ్ట్ సైడ్ ఉండేది వెస్ట్, బాటమ్ సైడ్ ఉండేది సౌత్. సో ఈ లాటిట్యూడ్స్ అంటే ఎటువైపు? నార్త్. ఈస్ట్ నుంచి వెస్ట్ వైపుకి గీయబడిన లైన్స్ ఏవైతే ఉన్నాయో హారిజాంటల్ లైన్స్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? లాటిట్యూడ్స్. ఏమంటారు? లాటిట్యూడ్స్ అనడము జరుగుతుంది.